బెంగళూరు అలాగే ముంబై జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ముంబై జట్టు ఓటమి పాలైంది. అయితే ఇక 2 వికెట్ల తేడాతో బెంగుళూరు గెలిచి ప్లే ఆఫ్ ఆశలను సజీవం చేసుకుంటే, ముంబై జట్టు మాత్రం ముంబై జట్టు మాత్రం నిజం చెప్పాలి అంటే 2 వికెట్ల తేడాతో ఓడిపోయి ఇక ప్లే ఆఫ్‌కి గుడ్ బై చెప్పేసింది. వెన్నునొప్పి ప్రాబ్లంతో దూరం అయిపోయిన హార్దిక్ పాండ్యా ఈ ముంబై ఇండియన్స్ జట్టు ఈ టోర్నమెంట్‌లో ప్లే ఆఫ్‌కి వెళ్లకుండానే నిష్క్రమించడంపై స్పందించాడు. అయితే బెంగళూరు జట్టు కీలకమైన ఆల్రౌండర్ కృణాల్ పాండ్యా ఎవరో కాదు హార్దిక్ పాండ్యా అన్నయ్య. అయితే గత కొన్ని రోజులుగా కృణాల్ పాండ్యా, హార్దిక్ పాండ్యాకు మధ్య విభేదాలు వచ్చాయి. ఇద్దరు పరస్పరం మాట్లాడుకోవటం లేదు. ఇక బెంగళూరు జట్టు పెర్ఫార్మెన్స్‌లో నిన్న కృణాల్ పాండ్యాదే కీలకమైన పెర్ఫార్మెన్స్. కానీ హార్దిక్ పాండ్యా మాత్రం కృణాల్ గురించి చేసిన కామెంట్స్ షాకింగ్‌గా ఉన్నాయి. అసలు ఇంతకీ ఏమన్నాడో ఒకసారి తెలుసుకుందాం. ఈ సీజన్‌లో మాకు ఏదీ కలిసి రాలేదేమో అనిపించింది. బౌలింగ్‌లోనూ, బ్యాటింగ్‌లోనూ చాలా తప్పిదాలు చేశాం. అయితే కొన్ని మ్యాచెస్‌లో మేము ఫీల్డింగ్ కరెక్ట్‌గా చేయకపోవటం వల్ల ఏకంగా 2 మ్యాచ్‌లు కోల్పోయాం. ఆ 2 మ్యాచ్‌లు గనక గెలిచి ఉండుంటే ఈ పాటికి మేము కొద్దిగా ప్లే ఆఫ్‌కి పోటీ అయినా ఇచ్చి ఉండేవాళ్ళం. అయితే జట్టుని అనాలా? ఇంకెవరినైనా అనాలా అనేది నాకు తెలీదు. ఎవరికి వాళ్ళు ప్రక్షాళన చేసుకోవాలి. డ్రెస్సింగ్ రూమ్‌లో మేము ఎన్నో సందర్భాలలో ఎన్నో రకాల ప్లాన్స్ వేస్తూ వచ్చాం. కానీ ఆ ప్లాన్స్ ఏవి కూడా మైదానంలో అమలు అవ్వలేదు. ఇక కీలకమైన ఆటగాళ్ళు సరైన పెర్ఫార్మెన్స్ చేయలేదు. నాకు జట్టుని మార్చడానికి కూడా ఆప్షన్స్ లేనప్పుడు నేను ఏ రకంగా జట్టును మార్చగలను? గెలవడానికి పోరాటం చేయగలను? ఇక నా వంతు ప్రయత్నం నేను చేశాను. నా తప్పులు కూడా చాలానే ఉన్నాయి. అయితే ఈ టోర్నమెంట్‌లో మెయిన్‌గా కొంతమంది ఆటగాళ్ళ ఫార్మ్ లేమితనం బాగా జట్టుని దెబ్బ కొట్టింది. అది నేను వంకగా, సాకుగా చెప్పటం లేదు. కానీ ఆశించినంత మేర రాణించకపోవటమే కారణం అని అర్థమవుతోంది. ఎప్పుడైనా సరే ఆటగాళ్ళు సరిగ్గా రాణిస్తే మంచి మోటివేషన్‌గా ముందుకు వెళ్తేనే జట్టు ముందుకు వెళ్తుంది. ఈ పరిస్థితుల్లో నేను ఏం మాట్లాడాలో నాకు అర్థం కావటం లేదు. అయితే ఇక కృణాల్ పాండ్యా గురించి ఇంటర్వ్యూయర్ అడిగారు. కృణాల్ పాండ్యా చాలా బాగా ఆడాడు కదా! మీ ఒపీనియన్ ఏంటి అంటే, అతని గురించి నేను ఏం చెప్పగలను? అతను ఎప్పుడో తన 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 ఆట నిరూపించుకున్న ఆటగాడు. నేను కొత్తగా చెప్పాల్సిన విషయం ఏమీ లేదు. అయితే భువీ గురించి మాత్రం నేను చెప్పాలి. తను అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అయితే ఇక మా జట్టులో కూడా వరల్డ్ క్లాస్ బౌలర్స్ ఉన్నారు. కానీ కొన్ని సందర్భాలలో జట్టు ఆటగాళ్ళకి ఫామ్ లేమి అనేది ఉంటుంది. అలాగే నిజం చెప్పాలి అంటే వాళ్ళకి బ్యాడ్ డేస్ ఉంటాయి. వాటిని మనం గౌరవించాలి. ఎప్పుడూ 24 గంటలు జట్టులో ఉన్న ఆటగాళ్ళందరూ 100% పెర్ఫార్మెన్స్ ఇస్తారని మనం ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. మనం జట్టు కోసం ఏం చేయాలి? జట్టు పరిస్థితులను బట్టి మనం ఎలా ఆడాలనేది మాత్రమే అంచనా వేసుకోవాలి. ఆ అంచనా విషయంలో కూడా మేము తడబడ్డాం. మేమేమీ చేయలేం. వచ్చే ఏడాది మరింత బలంగా పుంజుకుంటాం. అంతవరకైతే చెప్పగలను అంటూ చెప్పుకొచ్చాడు. మరి ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే తన అన్న కృణాల్ పాండ్యా చేసిన పెర్ఫార్మెన్స్ గురించి చెప్పలేదు గానీ, భువీ మాత్రం అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారని చెప్పటం అందరినీ ఆశ్చర్యపరిచింది.